న్యాయ వ్యవస్థలో ఒక నానుడి ప్రచారంలో ఉంది. న్యాయం సకాలంలో అందకపోతే అందనట్టే లెక్క, జరగనట్టే లెక్క. జస్టిస్ డిలైడ్, జస్టిస్ డినైడ్ అని, అంటే ఆలస్యం అవుతే అందనట్టే లెక్క. ఇప్పుడు జరుగుతుంది అదే. గ్రూప్ 2 పరీక్షలలో ఉద్యోగాలు సంపాదించుకున్న 1280 మంది ఉద్యోగాలు ఇప్పుడు ఒక రకంగా త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. గత 6 ఏళ్ళుగా గ్రూప్ 2 పరీక్షలలో పాస్ అయి ఉద్యోగాలు చేసుకుంటున్నవారు. దీని మీద చాలా వివాదాలు రేగినాయి. ఆ వివాదాల అనంతరమే ఒక రకంగా చెప్పాలంటే కోర్టు కేసు పెండింగ్లో ఉండగానే నియామకాలు కోర్టు ఉత్తర్వులకు లోబడే ఉంటాయని చేసుకోమని అదే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు తెలంగాణలో 2015 ఏదైతే గ్రూప్ 2 పరీక్షలకు చాలా పరీక్షలు నిర్వహించడం, 2016లో పరీక్షలు నిర్వహించడం, గ్రూప్ 2 నోటిఫికేషన్ 2015 రావడం, 16లో మరి ఓఎంఆర్ షీట్స్ను దానికి హాల్ టికెట్ నెంబర్ తేడా ఉన్నాయని కొందరేమో మన వైట్ నోట్స్ పెట్టి ఆ ప్రశ్న పత్రాలు తమ జవాబు పత్రాలు తారుమారు చేశారని, అనుకున్న వాళ్ళు లంచాలు తీసుకొని కొన్ని పనిచేశారని, ఇట్లా కొంత సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పి కోర్టులో కేసు పడ్డది. ఆ తర్వాత 2016లో కొంత విచారణ జరిగింది, 2015లో తీర్పు వచ్చింది. మళ్ళీ 2018కి వచ్చేవరకల్లా అంటే ఎన్నో పిల్లి మొగ్గలు వేసి చివరికి 2019లో నియామకాలు అయినాయి. గ్రూప్ 2 నియామకాలు అయిన తర్వాత 6 ఏళ్ళుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలను హుష్కాకి మొత్తం రద్దు చేసి మళ్ళీ మూల్యాంకనం చేసి మళ్ళీ ఇవ్వమని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. సింగిల్ బెంచ్. ఇప్పుడు ఏం కావాలి? 6 ఏళ్ళ నుంచి మరి వాళ్ళు పర్మనెంట్ అయిపోయారు, ప్రమోషన్లు పొందారు, కొందరు మరి డిఏలు పొందారు. ఇవన్నీ పరిస్థితులలో మరి ఇట్లా తీర్పు 2015, 25 అంటే 10 ఏళ్ల పాటు ఒక గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఇన్ని పిల్లి మొగ్గలు జరిగినాయి, ఇన్ని రకాలుగా జరిగినాయి అంటే కోర్టులు కూడా ఏం చేస్తున్నాయని అనిపిస్తుంది. 2019 నియామకం అయితే 2020లో తేల్చినా కూడా పెద్దగా ఏం కాకపోయేది. ప్రొబేషన్ పీరియడ్లో వాళ్ళని చెప్పాలంటే సంవత్సరం కాకముందు ఉద్యోగాలు పోయినాయా ఉన్నాయా అనుకునేవాళ్ళు. ఇంతమంది విద్యార్థులు, ఉద్యోగులు, అట్లాగే మనకు యువత ఆశల పల్లకిలో ఊరేగిస్తూ చేస్తున్న క్రమం చూసుకుంటే గ్రూప్ 2 ఇట్లా, గ్రూప్ 1కు మళ్ళీ ఇప్పటికి మోక్షం లేదు. మొన్న కూడా అదే వాళ్ళ పరిస్థితి. గ్రూప్ 1 ఉద్యోగాలు నియామకాలు ఇచ్చేసేసారు. మీరు కోర్టు తుది తీర్పుకు లోబడి అన్నారు. మరి వీళ్ళ గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఏమైంది తెలియని పరిస్థితి అంటే ఏం కావాలి మనకు? ఎందుకంటే కోర్టులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఏదైనా ఇటువంటి అర్జెంట్ కేసు ఉంటే మంచో చెడో తేల్చి పడేయాలి అప్పుడే. ఈ మళ్ళీ కొత్తగా ఉత్తర్వులకు లోబడి ప్రతి ప్రాణంబు దక్క అని సతీ సావిత్రి సినిమా చూపించినట్టు ప్రతి ప్రాణంబు దక్క అని అన్నట్టు ఉంటే దానివల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? ఉద్యోగాలు దొరికిన కుటుంబాలు మళ్ళీ ఉద్యోగాలు పోయినాయి అనుకుంటే ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు రాని వాడికి రాని బాధ వేరు. వచ్చి 6 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోర్టులు కూడా ఇట్లా త్రిశంకు స్వర్గంలో తీర్పును పక్కన పెట్టి చేస్తే బాగుండదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ డివిజన్ బెంచ్కి అప్పీల్కి పోతా అనుకుంటుంది. మళ్ళీ ఇదేం రోజులు నడుస్తుందో తెలియదు. దాని తర్వాత డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని బట్టి ఫుల్ బెంచ్కి పోతారు. ఫుల్ బెంచ్ తీర్పుని బట్టి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. అంటే ఈ పుణ్యకాలం కాస్త గడుస్తుంది. ఏదైనా సరే మంచి చెడ్డో ఓ జరిగిన పొరపాటును గత జల సేతుబంధనం కాకుండా నా ఉద్దేశం అయితే ఉద్యోగాలు వచ్చిన వారిని ఆశలు నోట్లో మన్నుకొట్టకండి. ఏదైనా సరే రకరకాల కొన్ని జరగవచ్చు, అవి అప్పుడే సవరించాల్సిన అవసరం ఉండే, అప్పుడే తీర్పులో ప్రస్తావించాల్సిన అవసరం ఉండే. మళ్ళీ ఇప్పుడు తీర్పు పేరు మీద ఈ 12,800 ఉద్యోగాలు పోతే అంటే అంతకంటే ఘోరం ఇంకోటి ఏం లేదు. నిరుద్యోగ యువతకు అవసరం అనుకుంటే గ్రూప్ 2 మళ్ళీ ఖాళీలు అయినాయి కదా, మళ్ళీ పెట్టి వీళ్ళని ఏమైనా సక్రమంగా ఉండాలి తీసేయండి. లేదు అందులో నియామకాలు అయిన వాళ్ళలో కూడా నిజంగా అక్రమాలు చేసినప్పుడు వాళ్ళని మాత్రమే పక్కన పెట్టండి. వాళ్ళ ఉద్యోగాలు పోయినా తప్పలేదు. ఇంకా అక్రమాలు చేసిన వాళ్ళ ఉద్యోగాలు పోవాల్సిందే కదా. అట్లా ఏమైనా తెలిస్తే వాళ్ళని ఉద్యోగం తీసేయండి. కానీ మొత్తానికి ఎసరు పెడితే మంచోడిని చెడ్డని గుర్రము గాడిద రెండు ఒకటే కడితే ఇట్లా కష్టం అవుతుంది. నిరుద్యోగులు, యువత, అట్లాగే విద్యార్థుల భవిష్యత్తు పట్ల కోర్టులు కూడా ఆలోచించాలి, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం ఇవాళ త్రిశంకు స్వర్గంలో ఈ 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు, గ్రూప్ 2 ఉద్యోగులు. మరొకసారి మోసపోయే పరిస్థితి గ్రూప్ 1 ఉద్యోగులకు కూడా ఉన్నది. ప్రభుత్వాన్ని నమ్మాలా, కోర్టులు నమ్మాలా? ఏ తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులలో మరి దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుంటే కష్టం అవుద్ది. కనుక కోర్టులు, ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.